2016 ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ పై ఆర్సీబీ ఓడిపోవడానికి కారణం నేనే అంటూ షేన్ వాట్సన్ ఒక సంచలనమైన స్టేట్మెంట్ వెల్లడించాడు. ఇక ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి టైటిల్ అనేది ఒక అందని ద్రాక్షలా మెలిగింది. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగు పెడుతుంది ఆర్సీబీ. కానీ చివరికి మాత్రం బొక్క బోర్లా పడడం ఆ జట్టుకు కామన్ గా మారింది. ఆటగాళ్లను మార్చినా, కెప్టెన్ ను మార్చినా, ఆఖరికి ఆ జట్టు కోచ్ను మార్చినా సరే ఫలితం మాత్రం ఏ మాత్రం మారడం లేదు. 2016 ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది ఆర్సీబీ. అప్పట్లో ఆర్సీబీ జట్టు తరపున ఆడుతున్న షేన్ వాట్సన్ తన వల్లే జట్టు ఓడిపోయిందని పరోక్షంగా చెప్పగానే చెప్పాడు. రీసెంట్ గా జియో సినిమాతో మాట్లాడిన వాట్సన్ 2016 ఫైనల్లో ఆర్సీబీ ఓటమి గురించి మాట్లాడుతూ 2016లో ఆర్సీబీ టైటిల్ గెలవాల్సింది, కానీ అనుకోకుండా ఫైనల్లో పరాజయం పాలైంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ సారీ చెప్తున్నట్లుగా వాట్సన్ ఇలా అన్నాడు. 2016 సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫైనల్లో బెంగళూరులో ఓడిపోవడానికి కారణం షేన్ వాట్సన్ అని ప్రత్యక్షంగా చెప్పక్కర్లేదు. ఈ ఆసీస్ ఆల్రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. మొదటి బౌలింగ్ లో 4 ఓవర్లకి 61 పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే బ్యాటింగ్ లో కూడా 9 బంతుల్లో కేవలం ఒక సిక్సర్ కొట్టి 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. కోహ్లీ గిల్ తొలి వికెట్ కు 114 పరుగుల భారీ భాగ్యస్వామ్యం అందించిన మిగిలిన వార్లు విఫలం అవ్వడంతో బెంగళూరు 8 రన్స్ తేడాతో ఓడిపోయింది. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ జట్టు అత్యంత ఫేలవంగా ఉంది. ఆడిన 7 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో విజయం సాధించి మిగిలిన 6 మ్యాచ్ల్లో ఓడిపోయి పేలవమైన ఫామ్ను కనబరుస్తుంది. ఇక ఆర్సీబీ జట్టు ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలిచి ఉండవలసి ఉంటుంది. అలా అయితేనే ఈ సీజన్లో ప్లే ఆఫ్ చేరుతుంది. 7కు 7 మ్యాచ్లు గెలవలేదా ఇక ఆర్సీబీ జట్టు తట్టాబుట్టుకొని సదురుకొని ఈ సంవత్సరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. మరి మీకేమనిపిస్తుంది గాయ్స్? మరి ఆర్సీబీ ఈసాల కప్పు వీళ్ళదే కాదా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.